స్కానింగ్ దిస్తే తగ్గింది కొంత, జన్మనిచ్చినట్టే. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. వ్యవసాయం చేస్తాను, పొలం పనులు, గేదెలు. నాకు వచ్చిన కాడి నుంచే నేను ఎప్పుడు బిళ్ళలు వేసుకొని కానీ, జ్వరం తగిలి కానీ, జలుబు చేసి కానీ కూడా ఎరగను. అసలు ఎంత పని చేసినా, ఎంత వానలో దడిచినా, అగ్గిలో కూడా ఉంటా కానీ పని చేస్తా, నాకు అసలు ఏం ఇదయ్యేది కాదు. జ్వరం వస్తే టైఫాయిడ్ అన్నారు, సెలవులని పెట్టించుకున్నాం, తగ్గింది. ఇప్పుడు కొంచెం లావు అయ్యింది. తర్వాత ఒక రోజు చేనుకి వెళ్ళా. చేను కాడ చెట్టు పడిపోయిందంటే, ఏదో వాళ్ళ చెరువు పడిందంటే ఈ మండలకు కొడదామని వెళ్ళా. 2 మండలకు కొట్టా. 2 మండలకు కొట్టినాక ఇక్కడ నొప్పి అనిపించేసింది. అప్పుడు మా అమ్మాయి తెలిసిన వాళ్ళని కనుక్కుంటే పలానా హాస్పిటల్లో అని చెప్పారంట. వెళ్ళినాక వాళ్ళు చూశారు. నాకు అంత హాస్పిటల్స్ తెలియదు అసలు. మేము అది మంచిది అని చెప్పగానే వెళ్ళాము. వాళ్ళు వెంటనే హెర్నియా అని చెప్పేసి సర్జరీ చేయాలని చెప్పారు. అది చేసిన దగ్గర నుంచి మా నాన్న అసలు కోలుకోలేదన్నమాట. ఇంకా బాగా ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉందన్నమాట. అలాగా ఉన్న సిచ్యువేషన్స్లో మేము మా ఫ్యామిలీ డాక్టర్, మా పిల్లలకు చూపించే డాక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కానీ ఇలా ప్రాబ్లం అని చెప్తే, వాళ్ళు నాకు డౌట్ ఉందమ్మా ఒకసారి స్కానింగ్ చేద్దామని చెప్పారు. తీపిస్తే అప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంక వాళ్ళు బయాప్సీ చేయాలి, ఏ స్టేజ్ ఏంటి అనేది. అప్పటికే లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యింది, ఇంకా బయాప్సీ చేస్తే ఏ స్టేజ్ అవన్నీ తెలుస్తాయి అని చెప్పి ఇంకా బయాప్సీ వెంటనే నెక్స్ట్ డేనే చేయించాము. వాళ్ళు 4th స్టేజ్ అని చెప్పారు. ఆయన చెప్పాడు 8 months అంతకంటే లేదమ్మా ఛాన్సు, ఈ సర్జరీని చేయడానికి కూడా అవ్వదు, అది గడ్డ పెద్దగా ఉంది, సైజు 11.9 వరకు ఉందని చెప్పారు.